హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కన్నయ్య అన్నప్రాసనకి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్. గిట్ట గిట్ట నువ్వు గిట్ట గట్టు మొత్తలేదు, నువ్వు గట్టుపో. ఇక్కడ ఇది నడిచి అందుకోడు ఒకటి. అసలు నిజంగా ఫోటో తీసేటప్పుడు ఇక్కడ నుంచి గిట్లా తీస్తే అయిపో. అందరు దిగి ఒక ఫోటో దిగ రాదు రీ అన్నప్రాసన. విన్నారు కదా ఇందాక, ఇదేంటంటే మా మేధాంశిది 6th మంత్లో చేసిన అన్నప్రాసన వీడియో. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు మేము మా అత్తగారింటి దగ్గరనే టెంపుల్లో చేసాము. ఇది నార్మల్లీ అక్కడే చేస్తారు కదా. సో అప్పుడు కన్నయ్య ఎంత క్యూట్గా ఎంత సైలెంట్గా ఉండేనో ఇప్పుడు అంత వైలెంట్ అయిపోయిండు. సో మార్నింగ్ అప్పుడు మా అన్నయ్య కూడా ఉండే, మా పెద్దన్నయ్య, కానీ వచ్చిండు నార్మల్గా, అంటే గుడి టైంకి రాలేదు, ఇంటికి వచ్చాడు. సో అది క్లిప్స్ లేవు ఇంటి దగ్గర, నేను ఫొటోస్ ఇవ్వలేదు. ఇంకా అర్చన చేయించుకున్నాము, పూజ చేయించుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు, నాన్న, అమ్మ, ఇంకా మా ఆడబిడ్డ, మా అన్నయ్య, ఇంకా మా పెద్దమ్మ, మా అత్తమ్మ, నేను, ఇంక ఇంటి దగ్గర మా అక్క వాళ్ళు, శివానక్క వాళ్ళు, ఇంకా మా శంకరక్క, ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళందరూ, కన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారన్నమాట. ఇంకా మంచిగా జరిగింది అప్పుడైతే. చాలా అంటే కన్నయ్య అయితే ప్రతి ఈవెంట్ మేము చాలా గ్రాండ్గా చేసాము. అంటే ఏ ఈవెంట్ అయితే ఏమో, నాకైతే తను లక్కీ పర్సన్ అని నా ఫీలింగ్. లక్కీ పర్సన్ అంటే ఏదో ఆయన వచ్చిందని, ఏదో డబ్బులు బంగారం వచ్చిందని కాదు, అదృష్టం. మాకైతే అదృష్టం అని మేమైతే ఎప్పటికీ ఫీల్ అవుతాం. లక్కీ పర్సన్ ఇన్ మై లైఫ్స్ అట్లనే ఫీల్ అవుతాం తనని. ఇంకా కన్నయ్యది ప్రతి ఈవెంట్ 21st అయినా, అన్నప్రాసన అయినా, బర్త్డే అయినా, ఇంకా ఆయనకు చేసే చిన్న చిన్న ఈవెంట్స్ ఏవైనా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతిదీ గ్రాండ్గానే చేసాము, ఉన్నంతలో అయినా మంచిగా చేసుకున్నాం. సో అన్నప్రాసన కూడా గ్రాండ్గానే చేసుకున్నాం మంచిగా. ఆ కన్నయ్య డ్రెస్ చాలా బాగుంది, నాకైతే అప్పుడు బాగా నచ్చింది, మస్తు ఉండే క్యూట్గా. అండ్ అప్పుడంటే ఏడుస్తున్నాడు. స్నానం చేసి కన్నయ్య అలవాటు ఏంటంటే స్నానం చేసి పడుకుంటాడు. సో స్నానం చేసిన తర్వాతనే రెడీ అయినాక టెంపుల్కి తీసుకెళ్ళాను. మంచి నిద్ర టైం, నిద్రలోనే చూడండి కళ్ళు మూసుకొని అందరం అన్నం తినిపిస్తాం కదా. ఫస్ట్ నేను మా ఆయన తినిపించిన తర్వాత మా వచ్చిన వాళ్ళందరూ తినిపిస్తుంటే కళ్ళు మూసుకొనే తింటుండు చూడండి. ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను. అండ్ ఇంకా అన్నప్రసన్నంలో అది ఉంటుంది కదా, వేసి ఏం పట్టుకుంటాడని చెప్పేసి అది కూడా చేసినాం మేము. లాస్ట్ వరకు చూడండి, కనిపిస్తుంది ఏం పట్టుకున్నాడో కన్నయ్య. ఇంకా అందరు వచ్చిన వాళ్ళందరం పిక్స్ దిగాం కదా, అవన్నీ యాడ్ చేశాను. ఎవరెవరు వచ్చారో చూడండి, కన్నయ్య ఎలా ఉన్నాడో. అండ్ అందరికి ఇప్పటివరకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇంకా మంచి పెద్ద ఫ్యామిలీ కావాలని నేను కోరుకుంటున్నాను. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో యాడ్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ సపోర్ట్ చేయండి మేధాంశ్ అఫీషియల్ 2023ని. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని చూడొచ్చు కదా. అందరు చూస్తున్నారు వ్యూస్, లైక్స్ కొట్టడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి, ఒక్క లైకే కదా. మీకు నచ్చితేనే కదా చూస్తున్నారు, చూసినప్పుడు ఒక లైక్ కూడా వేసుకోండి ప్లీజ్. అండ్ కన్నయ్య ఏం పట్టుకున్నాడో చూడాలంటే మీరు నార్మల్గా నేను ఈ పట్టుకునే వీడియోని నా ఛానల్లో స్టార్టింగ్లోనే ఉంటుంది, అది చూడండి. చూసి ఒకసారి ఏం పట్టుకున్నాడో చూడండి, ఎందుకంటే ఇందులో నేను పెట్టాను, అది 2 times క్లిప్స్ అవుతాయి కాబట్టి. సో ఏమైనా కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెట్టిన వీడియోని 2-3 times పెట్టకూడదు కదా. సో నాకు తెలిసింది అదే, అందుకని చెప్పేసి అది నేను లాస్ట్ క్లిప్ యాడ్ చేయలేదు. సో మీరు నా ఛానల్లో ఫస్ట్ ఉంటుంది చూడండి. అండ్ కన్నయ్య ఏం పట్టుకున్నాడో అది నేను చెప్తాను కూడా. కన్నయ్య భగవద్గీత పట్టుకున్నాడు. చాలా హ్యాపీ, అంటే మంచిగా చదువుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువుంటే ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరకు వస్తాయి, డబ్బు, బంగారం, ఇంకా ఎక్సెట్రా అన్నీ. మనకు చదువు అనేది ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ మనం సంపాదించుకోవచ్చు. సో మా బంగారం అయితే భగవద్గీత పట్టుకున్నాడు. అక్కడ నేను ఫ్రూట్స్ తీసేసాను, ఎందుకనంటే అయ్యగారు తినే వస్తువులు పెట్టొద్దని చెప్పాడు. సో అది తీసేసాను అంతే. ఇంకా వచ్చి డైరెక్ట్ భగవద్గీత పట్టుకున్నాడు మా బంగారు కొండ.
నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, అందరికి కూడా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికీ చూసుకుంటుండండి. అండ్ లైక్ ఇలానే సపోర్ట్ చేసుకుంటుండండి మన ఛానల్ని. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అని వెంటనే మీకు వస్తాయి, ఫస్ట్ మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.